జిల్లాలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి అది. అక్కడ చాలని వేతనాలకు పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బంది వేధింపులకు గురవుతున్నారు. దీనిపై పట్టించుకునే నాదుడే లేడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేధింపులు ఎక్కువ కావడంతో కొందరు ఆత్మహత్యాయత్నం కూడా చేయడం కలకలం రేపుతోంది. అయినా ఇప్పటి వరకు న్యాయం మాత్రం జరగలేదు. పైగా వేధింపులకు గురి చేస్తున్న సదరు వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మళ్లీ అతడి ఆగడాలు మొదలయ్యాయి. ఇంతకీ ఆ హాస్పిటల్లో ఏం జరుగుతోంది? అక్కడి సిబ్బంది మనోవేదనకు కారకులెవరు? వాచ్ దిస్ స్టోరీ. అది నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పెద్ద ఆసుపత్రి. ఇక్కడ చికిత్స కోసం జిల్లా నలుమూలల నుండి రోజుకు వందల సంఖ్యలో రోగులొస్తుంటారు. అయితే ఈ ఆసుపత్రిలో శానిటేషన్, స్వీపర్స్, సెక్యూరిటీ గార్డ్స్, వాచ్మెన్ల నియామకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి టెండర్ నోటిఫికేషన్ ద్వారా అప్పగించింది. ఈ క్రమంలో నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్ తో పాటు మెడికల్ కాలేజ్ లో కూడా వివిధ రకాల సిబ్బందిని హైదరాబాద్ కు సాయి ఏజెన్సీకి అప్పగించారు. దీంతో గత 4 ఏళ్లుగా ఈ ఏజెన్సీ ద్వారా ఇక్కడ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సాయి ఏజెన్సీ ఆసుపత్రిలో, మెడికల్ కాలేజ్ లో పనిచేసే సిబ్బంది పనితీరు పర్యవేక్షణకు సూపర్వైజర్లను నియమించింది. మాండ్ర వెంకన్న అనే వ్యక్తిని పూర్తి మానిటరింగ్ కోసం నియమించుకుంది. దీంతో ఏజెన్సీ నిర్వహణ బాధ్యత అంతా మాండ్ర వెంకన్న చూసుకునేవాడు. అయితే ఇతడు హాస్పిటల్లో పనిచేస్తున్న సిబ్బందిని నిత్యం వేధింపులకు గురిచేస్తూ బెదిరింపులకు కూడా పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. దాంతో ఇతనిపై గతంలో అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. మహిళలను కూడా చూడకుండా తీవ్రంగా వేధిస్తున్నాడు ఇతను. అయితే ప్రశ్నించిన వారిని ఏజెన్సీ వారికి కూడా సమాచారం ఇవ్వకుండా గత నెల 29న విధుల నుంచి తొలగించాడు. దీంతో మిగతా సిబ్బందితో కలిసి ఆసుపత్రి ఆవరణలో వారు ఆందోళనకు దిగారు. 3 శానిటేషన్ మహిళా సిబ్బంది నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో వెంటనే వారికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందించడంతో ప్రాణాపాయం తప్పింది. మాండ్ర వెంకన్న వేధింపులతోనే తాము ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డామని పోలీస్ స్టేషన్లో వారు ఫిర్యాదు చేశారు. ఈ వేధింపుల వ్యవహారంపై మాండ్ర వెంకన్నతో పాటు సాయి ఏజెన్సీ ఎండీ స్వామిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఏజెన్సీ ఎండీపై 368 నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి అసలు వేధింపులకు గురిచేస్తున్న మాండ్ర వెంకన్నను వదిలేశారని అంటున్నారు. దీంతో అతడు యథావిధిగా ఆసుపత్రిలో మరో ఏజెన్సీ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. దీంతో మహిళా సిబ్బంది ఇటు జిల్లా ఎస్పీని, అటు జిల్లా కలెక్టర్ను కలిసి విన్నవించుకున్నారు. అయితే ఎవరూ పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మామూలుగా చాలా ఆడోళ్ళనైతే చాలా హింసించుడు సార్, చాలా ఇబ్బంది పెట్టిండు, బాధలు పెట్టిండు మమ్మల్ని. అయినా కానీ మేము చేసిండు సార్. నాకు స్పైనల్ సర్జరీ అయింది సార్. నేను నెల రోజులకే నాకు 2 రోజులు ఇస్తాను సార్. స్పైనల్ సర్జరీ చేయించుకుంటే 2 రోజులు లీవ్ ఇస్తా, అంతకు ఎక్కువ ఇయ్యను అన్నాడు సార్. నేను అన్న స్పైనల్ సర్జరీ చేయించుకొని నేను రాలేను సార్, 1 నెల ఇవ్వండి సార్ అని నేను అన్న. 1 నెల తీసుకుంటే మళ్ళీ డ్యూటీకి ఎక్కితే నన్ను డ్యూటీకి తీసుకోలేదు సార్. నన్ను కూడా ఇబ్బంది పెట్టిండు, 2 రోజులు ఇబ్బంది పెట్టిండు. ఎందుకు సార్, నేను ఏం తప్పు చేశాను సార్? నేను లెటర్ పెట్టినా, నన్ను డ్యూటీకి ఎందుకు తీసుకోలేదు సార్ అంటే, నువ్వు స్పైనల్ సర్జరీ చేసుకున్నావు, నువ్వు డ్యూటీ ఏడ చేస్తావు, నువ్వు డ్యూటీకి పనికిరావు, నువ్వు డ్యూటీ చేస్తావా, నువ్వు అసలు చేయలేవు అని అన్నాడు సార్. అని నన్ను ఒక్కదాన్నే సర్జికల్ వార్డు 4 వార్డులు సార్, 4 వార్డులలో ఒక్కదాన్ని నెల రోజులు చేయించాడు సార్. ఒక్కదాన్ని సార్ నన్ను మనిషిని పంపి అన్నా కానీ నాకు పంపించలేదు సార్, బదులు మనిషిని. ఇప్పుడు సర్జికల్ వార్డులో 4 వార్డులకు వార్డుకు ఒకళ్ళు పెట్టిండు సార్, వార్డుకు ఒకళ్ళు పంపించిండు నన్ను. మళ్ళీ దీనికి సపోర్టు శంకర్, సూపర్వైజర్ పురం శంకర్, ఈయనకు ఫుల్ సపోర్ట్ సార్. ఏది ఉన్న నిమిషం అసలు ఏది ఉన్నా కానీ ఎమ్మటే చెప్తాడు. మరి ఇది ఇట్లా కాదమ్మా, ఇట్లా చేసుకోవాలని కూడా మాతో చెప్పడు, డిస్కషన్ చేయడు, ఏది చేయడు, మాకు అసలు చెప్పడు. మొత్తం మాన్రేంకన్నది ఈ శంకర్ది, పురం శంకర్ది ఉంది సార్. వాళ్ళని మాత్రం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి సార్ ఖచ్చితంగా. ఎవ్వరూ తనను ఏమీ చేయలేరన్న ధీమాతో సదరు వ్యక్తి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు, మనోవేదనకు గురవుతున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఏజెన్సీని రద్దు చేసి బ్లాక్ లిస్ట్ పెట్టడంపై కూడా సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు మాండ్ర వెంకన్న ముడుపులు అప్పచెప్పడంతోనే అతడిపై చర్యలు తీసుకోవడం లేదని సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా మాండ్ర వెంకన్నపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. ఒక ప్రైవేట్ వ్యక్తి ప్రభుత్వ ఆసుపత్రిని శాసించే స్థాయికి వెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అక్కడ అతను నేనే రాజు, నేనే మంత్రి అన్న చందంగా వ్యవహరిస్తున్నాడు. అధికారంలో ఏ రాజకీయ పార్టీ ఉన్నా సరే అతని కనుసన్నల్లోనే అక్కడ వ్యవహారం నడుస్తుందన్నది బహిరంగ రహస్యం. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా హాస్పిటల్లో టెలిఫోన్ ఆపరేటర్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిని శాసించే స్థాయికి ఎదిగాడు.
ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీ నేతలను తన గుప్పెట్లో పెట్టుకుంటాడన్న అభియోగాలు ఉన్నాయి. తర్వాత సార్ చెప్పినాక అప్పుడు తీసుకోండి సార్, తీసుకొని ఇట్లా నాకు తెలవకుండా ఇట్లా పోయింది, నన్ను కాదని ఇట్లా పోయింది అనేసి అన్న ఒక కారణంతో ఆ బిల్డింగ్ నుంచి తీసేసి ఈ బిల్డింగ్లో వేసేసి అవతల చేసేదాన్ని అవతల వేసిండు. ఇంతకుముందు కూడా 2-3 సార్లు ఇబ్బంది పెట్టిండు. ఏడ రోడ్డు మీద కలిసి ఆడ ఏంది నీ రూపాయి గీరేంది, ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఏం మాట్లాడుతున్నావు అమ్మా, ఎవరికి ఏం చెప్తున్నావు అది అని మస్తు దబాయించాడు సార్. మస్తు వేధింపులకు గురి చేస్తుండు. నాన్ రైటర్ మాత్రం డ్యూటీలో అయితే ఉండొద్దు, విషయాలు సార్. లేడీస్కి కొంచెం న్యాయం జరిగేలాగా మంచి కాంట్రాక్టర్ని పెట్టాలని గవర్నమెంట్ కోమటిరెడ్డి సార్ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, అందరికీ న్యాయం జరగాలని కోరుకుంటున్నాం సార్. మీకు కూడా మీ ప్లేస్లలో మీ అక్కచెల్లెళ్ళు మీ భార్యలు వాళ్ళు కూడా మా ప్లేస్లలో ఉన్నారు అనుకొని అర్థం చేసుకోండి మమ్మల్ని. ఎందుకంటే 8 ఏళ్ల నుంచి రిజిస్టర్ల పేరు ఉన్నది, ఈ రోజు ఎందుకు ఉంటుంది మాకు పేరు? మాన వెంకన్న కాంట్రాక్ట్ ఆయనదే, ఆయన కిందనే పని. గతంలో మేము సమ్మెలు ఏకధాటిగా 4-5 రోజులు సమ్మెలు చేసినాం టెంట్లు వేసి, అయినా మమ్మల్ని కాంట్రాక్ట్ భరోసారు తీసేయలేదు ఏ రోజు కూడా. డ్యూటీలోకి వెళ్ళి మాకు ఏ రోజు కూడా ఆబ్సెంట్లు లేవు, లేట్ మార్కులు లేవు. ఈయన వచ్చినాకనే గత జనవరి 23 సంవత్సరం నుంచి లేట్ మార్కులని జీతాలు కట్ చేయ, ఆబ్సెంట్లని జీతాలు కట్ చేయ, ఆయనకు నచ్చిన వర్కర్లను ఒక విధంగా చూడ, నచ్చలని ఒక విధంగా చూడ. రీసెంట్గా 2 నెలల క్రింద మంత్రి గారు వచ్చిరండి నల్గొండకు గవర్నమెంట్ హాస్పిటల్కి. ముగ్గురిని తీసేసిండండి. గతంలో ఒక అబ్బాయిని తీసేస్తే కొట్లాడి పెట్టినాము, ఆ అబ్బాయిని తీసేసిండు. జ్వరం వచ్చింది అని చిన్న విషయం మీద తీసేసిండు, లెటర్ రాయించుకోండి. మరి ఇప్పుడు కూడా మమ్మల్ని లెటర్ రాసి ఇవ్వన్నారు. మేము ఎందుకు రాసిస్తాం? మాదేం తప్పు ఉన్నది? మాకు రీజన్ చెప్పాలి కదా, ఏ కారణంగా మమ్మల్ని డ్యూటీలోకి వెళ్ళి తీసేసిరు అనేది ఏం చెప్పకుండా నేను సూపర్వైజర్లకు చెప్పినట్టు సూపర్వైజర్లు ఎవరు రావాలి, ఎవరు వచ్చి మాకేం చెప్పలేదని చెప్పట్లేరు వాళ్ళు. మామూలను విధులకు తీసుకోవాలి, మాకు క్షమాపణ అడిగి రాతపూర్వకంగా రాసిచ్చి మమ్మల్ని విధులకు తీసుకోవాలి. మంత్రి గారికి లెటర్ ఇచ్చినందుకు మా మీద చాలా హరాస్మెంట్ జరిగింది. ఇక్కడ జీతాల కోసమే ఇచ్చినాం మేము, పర్సనల్గా ఆయన గురించి ఎక్కడ పెంచమని ఇచ్చినాము. మాకు జీవో 60 ప్రకారం 15,600 ఉంది సార్, మాకు 13,000 వస్తాయి సార్, మాకు ఆ జీతం ఇప్పియండి అని అడిగినాము. సార్ కూడా ఇప్పిస్తామా అన్నారు, పాత సూపరింటెండెంట్ సార్ ఉన్నప్పుడు కూడా ఇప్పిస్తా అన్నాడు. జనవరి నుంచి మళ్ళీ జనవరి 23 నుంచి 24 వరకు మిగతా 3,000 రూపాయలు 11,000 వేస్తే 3,000 రూపాయలు కూడా కట్టియాలి అని చెప్పిండ్రు. దానికి కూడా ఒప్పందం అయినాడు సూపరింటెండెంట్ సారు, పోయిన సూపరింటెండెంట్ సార్ లక్ష్మణాయక్ గారు. 2 నెలల జీతం మా ముగ్గురికే వేసిండు. మొన్న నైటు 8:15 లలితకు, జానకి నాకేసిండు. మిగతా వాళ్ళు ఎవ్వరికి కూడా ఈ రోజు వరకు కూడా జీతాలు వేయలేదు. జీతాలు వేసి క్లియర్ చేసి డ్యూటీలోకి వెళ్ళి తీసేసిండు. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ సైతం అతడి మాట వినాల్సిందే. ఇలా ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యవస్థ అంతా అతని చేతిలోకి వెళ్లడం, అతనికి రాజకీయ అండదండలు పుష్కలంగా ఉండడంతో అతడు మోనార్క్లా మారాడన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని అంటున్నారు. తీసేసిండు మా ముగ్గురిని డ్యూటీలోకి వెళ్ళి తీసేసిండు. మాకు చెప్పలేదు దానికి కారణం ఏందని అడిగితే మాకు చెప్పలేదు, మాకు సమాధానం చెప్పలేదు. డ్యూటీలోకి వెళ్ళి ఎందుకు తీసిరు సార్ అని మేము అడిగితే మాకు సమాధానం చెప్పలేదు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో అంతులేని అక్రమాలు చేస్తూ కోట్లకు పడగెత్తాడు మాండ్ర వెంకన్న. 10 ఏళ్లుగా ఏకచక్రాధిపత్యం కొనసాగిస్తున్నాడు. అతని అక్రమాలకు, అక్రమార్జనకు, సిబ్బంది పట్ల వేధింపులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. వేధింపులకు గురిచేస్తున్న వెంకన్నపై 10ల సంఖ్యలో ఫిర్యాదులొచ్చాయి. మహిళా సిబ్బందిని శారీరకంగా కూడా లొంగదీసుకున్నాడన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. అతడిపై చర్యలు తీసుకోవడం మాట అటుంచితే కనీసం అతని తీరు పట్ల మందలించిన నాథుడే కరువయ్యాడని ఆరోపణలున్నాయి. ఇటీవల ఈ ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా మాండ్ర వెంకన్న తీరుపై మంత్రికి సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఆసుపత్రిలో అక్రమాలకు పాల్పడుతున్నాడని తెలిపారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని అధికారులను మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు. అయితే నేటికి ఎలాంటి విచారణ జరగలేదు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే, ఇదే ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా ఉంటూనే మరో అవుట్సోర్సింగ్ ఏజెన్సీని కూడా మాండ్ర వెంకన్న నిర్వహిస్తున్నాడు. దీంతో అతనికి అధికారులు, రాజకీయ నాయకులు ఏ స్థాయిలో సహకరిస్తున్నారో అర్థమవుతోందంటున్నారు.